మసాలాలో సహజమైన రుచి ఎన్ఎస్పీ మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పీ మసాలా. క్వాంటమ్ సైన్స్, క్వాంటమ్ కంప్యూటర్స్, అమరావతి క్వాంటమ్ వ్యాలీ. దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంత తేలిగ్గా వదిలిపెట్టేలా లేదు. ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు క్వాంటమ్ రంగంలో విశేష కృషి చేసినటువంటి వ్యవస్థల్ని ఇక్కడికి తీసుకొచ్చేందుకు విపరీతమైనటువంటి కృషి చేస్తుంది ఏపీ ప్రభుత్వం. క్యాబినెట్ మీటింగ్లో ఒకేసారి 11 సంస్థలకు అప్రూవల్ ఇచ్చారు. అందులో 7 కంపెనీలు క్వాంటమ్ బేస్డ్ టెక్నాలజీస్ మీద పనిచేస్తున్నవి. అసలు ఆ కంపెనీలు ఏంటి, అవి వస్తే కలిగేటువంటి ప్రయోజనం ఏంటి? అందరికీ తెలిసిందే, ఏపీ క్యాబినెట్ మీటింగ్ జరిగింది. క్యాబినెట్ మీటింగ్లో నిన్న కొన్ని కీలక డెసిషన్స్ తీసుకున్నారు. అందులో భాగంగా ఇన్వెస్టర్స్కి సంబంధించి ప్రత్యేకంగా పెట్టుబడులు పెట్టేటువంటి కొన్ని కంపెనీలకి కూడా ఎస్ఐపిబి అప్రూవల్ ఇచ్చింది. ఆ ఎస్ఐపిబి అప్రూవల్ తర్వాత క్యాబినెట్ లాంఛనంగా అప్రూవల్ చేసింది. లాంఛనంగా అప్రూవల్ చేసినటువంటి కంపెనీలు ఈ రోజు శంకుస్థాపనలు కూడా జరిగిపోతున్నాయి విశాఖపట్నం. అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందో అది చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఇక క్యాబినెట్ అప్రూవల్ చేసినటువంటి సంస్థల్లో 7 కంపెనీలు ఎక్స్క్లూజివ్గా క్వాంటమ్ రంగానికి చెందినవే కనిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో జూన్ వరకు, అంటే 2026 జనవరి నుంచి ఆపరేషన్స్ పూర్తి స్థాయిలో మొదలవుతాయి. జూన్ నాటికి ప్రారంభోత్సవాలు జరగాలి క్వాంటమ్ వ్యాలీలో అనేటువంటి సంకల్పంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక దిశానిర్దేశం చేశారు. క్యాబినెట్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాల సారాంశం ఫలితంగా వస్తున్నటువంటి కంపెనీలు ఏంటి, వాటిలో ఒకసారి మనం చూద్దాం. ఇందులో మొత్తం రాష్ట్ర క్వాంటమ్ కంప్యూటింగ్, ఎలక్ట్రానిక్స్ మరియు ఇతర ఐటీ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు 11 కీలక ప్రాజెక్టులను ఆమోదించారు. అందులో 1421 కోట్ల పెట్టుబడితో 3057 ప్రత్యేక ఉద్యోగాలను కల్పించేటువంటి కంపెనీలుగా ఇవి మారుతున్నాయి. ఈ కంపెనీల్లో 7 క్వాంటమ్ కంప్యూటింగ్ సంస్థలు ఉన్నాయి. ఈ క్వాంటమ్ రంగానికి చెందినటువంటి సంస్థలే 7 ఉన్నాయి. వీటికి అమరావతి క్వాంటమ్ వ్యాలీలో అకామిడేట్ చేయబోతున్నారు. ఒకటి ఎలక్ట్రానిక్స్ సంస్థ, ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల తయారీ సంస్థ, అది నాయుడుపేటలో ఉండబోతుంది. 3 ఐటీ క్యాంపస్లు విశాఖపట్నంలో ఏర్పడింది. ఈ 3 ఐటీ క్యాంపస్లు ఈరోజు ప్రారంభోత్సవాలు చేసిన, అంటే శంకుస్థాపన చేసినటువంటి లిస్టులో ఈ 3 ఐటీ కంపెనీలు కూడా ఉన్నాయి. అంటే టెక్నికల్గా నిన్న అప్రూవల్ ఇచ్చారు, ఈ రోజు ప్రారంభోత్సవాలు దిశగా కూడా వెళ్ళారు. అసలు ఈ క్వాంటమ్ రంగానికి చెందినటువంటి సంస్థలు ఏంటి, వాటి ప్రయోజనాలు ఏంటి, ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే క్వాంటమ్ గురించి ఎక్కువ మంది డిస్కస్ చేస్తున్నారు. దీనివల్ల ఏం ప్రయోజనం జరుగుతుంది? ఇంతకుముందు అనేవాళ్ళు కంప్యూటర్లో కడుపు కూడు పెడతాయా అని, కానీ అవి కూడు పెట్టే స్థాయిని దాటి ఇంకా విస్తారమైనటువంటి రూపాన్ని కూడా చూపించింది. ఇప్పుడు క్వాంటమ్ రంగం కూడా భవిష్యత్తుని ఆ విధంగానే డిజైన్ చేయబోతుంది అనేటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి ఒకసారి వీటిని పరిశీలిద్దాం. క్యూపై ఏఐ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 47 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతుంది. 9 ఉద్యోగాలు వస్తాయి. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో జూన్ 2026 నుంచి ప్రారంభం చేసేటువంటి 8 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ విద్యార్థుల క్వాంటమ్ విద్య, యూజీ, పీజీ, పిహెచ్డి కోర్సులు, మెర్సిడిస్ ఎల్ఎన్టీ క్లయింట్లు దీనికి వ్యవహరించబోతున్నారు. మొత్తం ప్రభుత్వం ఇవ్వబోయేటువంటి ప్రోత్సాహకాలు చూస్తే కనుక 0.54 crore, అంటే 54 లక్షల రూపాయల అద్దె మినహాయింపు ఉంటుంది. కంప్యూటర్స్ మద్దతు 10 కోట్ల రూపాయలు విలువ చేసేది. దిగుమతి సుంకం 0.42 crores ఇక్కడ ఎగ్జామ్షన్ ఇవ్వబోతున్నారు. అలానే నియామక మద్దతు 2.97 కోట్లు, విద్యుత్ సబ్సిడీ 0.2 crores ఇవ్వబోతున్నారు. దీనివల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలు ఏంటి? విద్యార్థులకి ఉచిత క్వాంటమ్ శిక్షణ ఇవ్వబోతున్నారు. అసలు కంప్యూటర్ పై ప్రాక్టికల్ అనుభవం ఇవ్వబోతున్నారు. అంటే క్వాంటమ్ శిక్షణతో పాటు కంప్యూటర్స్ పైన మెయిన్ ప్రాక్టికల్ అనుభవం కూడా ఇవ్వబోతున్నారు. యువతకి అత్యధిక వేతనాలు, ఉద్యోగాలు రాబోతాయి భవిష్యత్తులో. పరిశోధనలు, పేటెంట్ల అభివృద్ధి, భవిష్యత్ సాంకేతికతలో ఏపీ ముందడుగు వేస్తుందనేటువంటి అంచనాలతో ఈ సంస్థకి క్యూపై ఏఐ, ఇది బెంగళూరు బేస్డ్ కంపెనీ. ఇది మన ఇండియన్ క్వాంటమ్ వ్యవస్థల్లో ఇది ఒక అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి కంపెనీ. ఇక క్యూబిట్ స్మార్ట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 15 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది. 30 ఉద్యోగాలు వస్తున్నాయి. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో మే 2026లో ఇది ఆల్రెడీ క్యూబిట్ టెక్ అని చెప్పినటువంటి ఈ సంస్థ ఆల్రెడీ శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించింది అమరావతిలో. ఇప్పుడు 51,000 మంది అప్లికేషన్, 51,872 మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు. వాళ్ళందరికీ ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తుంది. 3 నెలల ట్రైనింగ్ తర్వాత వీళ్ళందరిలో అడ్వాన్స్డ్ టీమ్ని, అంటే 3,000 మందిని అడ్వాన్స్డ్ టీమ్ కింద సెలెక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వబోతుంది ఈ క్యూబిటెక్ సంస్థ. సో ఇది క్వాంటమ్ వ్యాలీ నుంచి ఆపరేషన్స్. క్వాంటమ్ వ్యాలీలో 2.5 ఎకరాల భూమి ఇవ్వబోతున్నారు. నేషనల్ క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీని వీళ్ళు ఏర్పాటు చేయబోతున్నారు. 2025-30 క్వాంటమ్ పాలసీ ప్రకారం 70% భూమిలో డిస్కౌంట్ ఇస్తున్నారు. రెంటల్ సబ్సిడీ 75% 5 సంవత్సరాల పాటు ఇవ్వబోతున్నారు. హార్డ్వేర్ క్యాపెక్స్ లో 50% మద్దతు ఏపీ ప్రభుత్వం ఇవ్వబోతుంది. అలానే ఏపీని క్వాంటమ్ హార్డ్వేర్ లో అత్యుత్తమ స్థాయిలో నిలబెట్టడం, స్టార్టప్లకి టెస్టింగ్ సౌకర్యాలు ఇవ్వడం, యువతకి ఫోటోనిక్స్ అలానే క్వాంటమ్ ఇంజనీరింగ్ లో
నైపుణ్యం కలిగించడం అనేది ఈ సంస్థకి ఇచ్చినటువంటి టార్గెట్స్. ఇంకొక ఇది ఈ 2 సంస్థలకు సంబంధించిన లిస్టు. ఇక చూస్తే సైబర్నెక్స్ టెక్నాలజీస్ 9.8 కోట్ల రూపాయలు పెట్టబోతుంది. 10 నుంచి 15 అలా 2,000 మందికి శిక్షణ, 200 మందికి పైగా శిక్షణ ఇవ్వబోతున్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో 10,000 చదరపు అడుగులు దీనికి కేటాయించబోతున్నారు. క్వాంటమ్ ఆల్గారిథమ్స్ అభివృద్ధి, పోస్ట్ క్వాంటమ్ సెక్యూరిటీ సిస్టమ్స్ పైన పనిచేయబోతున్నారు. ఐఐటి జమ్మూ, ఐఐఎస్ఈఆర్ సహకారం తీసుకోబోతున్నారు. కార్పొరేట్ ప్రభుత్వ యూజ్ కేసులు ఉపయోగించబోతున్నారు. ఇక వీళ్ళకి ఇవ్వబోతున్నటువంటిది గో టు మార్కెట్ మద్దతు, ఈక్విటీ మద్దతు ఇవ్వబోతున్నారు. ఎగ్జిబిషన్లకు 75% డిస్కౌంట్, 10 లక్షల రూపాయల వరకు ఇవ్వబోతున్నారు. యాక్సిలరేటర్ మద్దతు 75%, అలానే పేటెంట్ ఫైలింగ్కి దేశీయంగా 4 లక్షలు, అంతర్జాతీయంగా 20 లక్షలు, రెంటల్ సబ్సిడీ 100% ఇవ్వబోతున్నారు 20 మంది వరకు. అలానే 12 వారాల్లో పైలట్ ప్రాజెక్టులు తీసుకొచ్చేటువంటి పని ఈ సంస్థ చేయబోతుంది. సైబర్నెక్స్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సంస్థ. క్వాంటమ్ ఆల్గారిథమ్స్లో వీళ్ళు కూడా యువతకి శిక్షణ ఇస్తారు. 200 మంది వరకు క్వాంటమ్ టెక్నాలజీస్లో శిక్షణ ఇవ్వబోతున్నారు. ప్రభుత్వ కార్పొరేట్ సెక్యూరిటీ సొల్యూషన్స్కి ఇది సహకరించబోతుంది. ఇక క్యూబీట్స్ నాస్ట్రడామస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ 36.5 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతున్నారు. 40 మందికి ఇందులో ఉద్యోగాలు రాబోతున్నాయి. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో 2028 నాటి కార్యకలాపాలు ప్రారంభించబోతున్నారు. 5 ఎకరాల భూమిని కేటాయిస్తున్నారు. సో ఇది మెటీరియల్స్ ఫౌండరీ, క్వాంటమ్ హార్డ్వేర్ ఫౌండరీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. క్వాంటమ్ సెన్సార్ల తయారీ, చిప్ బేస్డ్ లేజర్లు తయారు చేసేటువంటి సంస్థ అవుతుంది. వీళ్ళకి కూడా పాలసీ ప్రకారం 5 ఎకరాల 70% సేమ్ ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ క్వాంటమ్ మిషన్ లో ఇచ్చినటువంటి అష్యూరెన్సెస్ ఉన్నాయో వాటి ప్రకారం ఇవన్నీ ఇవ్వబోతున్నారు. వీళ్ళు ఏఐలో ఉద్యోగాలు, క్వాంటమ్ ఇంజనీరింగ్, ఫోటోనిక్స్ లో ట్రైనింగ్, ఉద్యోగ కల్పన కల్పించబోతున్నారు. క్వాంటమ్ హార్డ్వేర్ ఇన్నోవేషన్ లో ఏపీ నాయకత్వం వహించడానికి ఇది దిశానిర్దేశం చేయబోతుందని భావిస్తున్నారు. అలానే సెంటెలా సైంటిఫిక్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ సెంటెలా ఏఐ థెరపాటిక్స్ అని చెప్పని ఈ సంస్థ 6 కోట్ల రూపాయలు, 6,25 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టబోతుంది. 40 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. స్టార్టప్ కేటగిరీలో మొత్తం 3.44 కోట్లు గవర్నమెంట్ సపోర్ట్ చేయబోతుంది. గో టు మార్కెట్ మద్దతు 3 కోట్ల రూపాయల వరకు ఈక్విటీ షేరింగ్ లో ఇవ్వబోతున్నారు అనమాట. ఇది 2026 ఫస్ట్ క్వార్టర్లోనే, అంటే మార్చి లోపు ప్రారంభించే దిశగా, 2026 మార్చి లోపు ప్రారంభించే దిశగా 2,500 చదరపు అడుగుల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించబోతుంది. ఔషధ అభివృద్ధి ఖర్చు 60% తగ్గింపు, అంటే మెడిసిన్స్ కోసం ఉపయోగపడేటువంటి క్యాన్సర్, డయాబెటీస్ వ్యాధులకి సరసమైనటువంటి చికిత్సలు చేసేటువంటి వ్యవస్థలు ఇందులో ఉంటాయి అనమాట. సో మొత్తం దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ఈవెంట్లు, ఎగ్జిబిషన్లు వీటన్నిటికీ సపోర్ట్ చేయబోతుంది. ఇక 42 టెక్నాలజీ ఇన్నోవేషన్స్ సంస్థ 9.45 కోట్ల రూపాయలు పెట్టబోతుంది. 5 నుంచి 8 ఉద్యోగాలు వస్తాయి. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో 3,000 చదరపు అడుగులు కేటాయిస్తున్నారు. క్వాంటమ్ సేఫ్ కమ్యూనికేషన్, పోస్ట్ క్వాంటమ్ సైబర్ సెక్యూరిటీ వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇందులో చేయబోతున్నారు. ఇక అమరావతిని దేశంలో మొదటి స్థానంలో క్వాంటమ్ వ్యాలీని నిలబెట్టడం అనేటువంటి టార్గెట్, సబ్సిడీలో ఇవన్నీ కూడా పాలసీ ప్రకారం ఇవ్వబోతున్నారు. ఇక 3 సంవత్సరాల్లో 25 స్టార్టప్ని తయారు చేయడం అనేది ఈ సంస్థకి ఇచ్చినటువంటి ప్రత్యేకమైన టార్గెట్. ఇక ఇంకొకటి చూస్తే కనుక క్లయార్వెన్స్ క్వాంటమ్ ల్యాబ్స్ లిమిటెడ్, క్వాంటమ్ ల్యాబ్స్ లిమిటెడ్ కూడా అమరావతిలో 2026 జనవరి నుంచి ఆపరేషన్స్ తేవాలని చూస్తున్నారు. 14 కోట్ల ఇన్వెస్ట్మెంట్, 12 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి అంచనా వేస్తున్నారు. 4,000 చదరపు అడుగులు ప్రభుత్వం కేటాయించబోతోంది. ఇక అప్లికేషన్స్ కేటగిరీని బట్టి ఎగ్జామిషన్స్ ఇవన్నీ కూడా పాలసీ ప్రకారం ఇవ్వబోతున్నారు. విద్యార్థులకు క్వాంటమ్ శిక్షణ, క్రిటికల్ అప్లికేషన్లు, క్వాంటమ్ సేఫ్టీ సెక్యూరిటీ, విశ్వవిద్యాలయాల భాగస్వామ్యాలన్నీ కూడా ఈ సంస్థ చూసుకోబోతుంది. సో ఇవి మొత్తంగా 7 సంస్థలకి రాష్ట్ర ప్రభుత్వం క్వాంటమ్ వ్యాలీలో అవకాశం ఇవ్వబోతుంది. వీటిలో 3 సంస్థలు ఫస్ట్ క్వార్టర్ లోపు, అంటే మార్చి లోపు, 2026 మార్చి లోపు మొదలవుతుంది. ఇంకో సంస్థ మే లోపు కంప్లీట్ చేస్తుంది. జూన్ కల్లా మరొక సంస్థ. మొత్తం 7 సంస్థలు కూడా 6 నెలల్లో ఆపరేషన్స్కి వచ్చేలాగా ప్రభుత్వం డిజైన్ చేసింది. అమరావతి క్వాంటమ్ వ్యాలీని దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి స్థానంలో నిలబెట్టేందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఏపీ ప్రభుత్వం చెబుతోంది.